14.26 లక్షల ఓట్లు వలసల పేరు తీసేసినవి. అసాధారణ స్థాయిలో ఓట్ల తొలగింపై అనేక అనుమానాలు, తుది జాబితా కూడా లోపాలమైవే. రోజు రాసి 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 బెదిరించి, విసిగించి, వణికించి, చిరాకు తెప్పించి, అసహ్యం పుట్టించేలా చేసి ఎంత చేసినా వీళ్ళ పాపం ఆశించింది జరగలేదు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, గత 6-7 నెలల నుంచి రాస్తూనే ఉన్నారు అక్కడ తేడా చేశారు, ఇక్కడ తేడా చేశారని. అక్కడ ప్రత్యక్షంగా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు. అందులో వైసీపీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, మిగతా వాళ్ళే తీసేస్తున్నారు. వైసీపీ వాళ్ళే తీయించే ప్రయత్నం తెలుగుదేశం చేసింది, వైసీపీ కాపాడుకొస్తుంది. ఇది ఓపెన్ సీక్రెట్. అక్కడ ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు తొలగించడం అనేది జరిగింది. ఎందుకంటే కరెక్ట్గా ఎన్నికలప్పుడు వచ్చి ఇక్కడ ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి దగ్గరగా 18 లక్షల, 20 లక్షల, 30 లక్షల అన్నటువంటిది లెక్క. హైదరాబాద్లోనే 20 లక్షల మంది దాకా ఉంటారన్నటువంటిది ఒక లెక్క. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కలిపితే ఇంకో 10 లక్షల మంది దాకా, కనీసం 30 లక్షలు అట్లాగా ఇక్కడ ఉండకుండా ఎక్కడో ఉంటూ వాళ్ళే ప్రభావితం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఓట్లలో గెలుపోటముల తేడా అంతకుముందు 5 లక్షల ఓట్ల తేడా అయితే క్రిందటిసారి 20 లక్షల ఓట్ల తేడా. ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వాళ్ళు వేస్తారని చెప్పి వైసీపీ చేస్తుందని వాళ్ళని కాపాడుకొచ్చుకోవడానికి తెలుగుదేశం ప్రయత్నం, తెలుగుదేశం మీడియా ప్రయత్నం. కానీ చట్ట ప్రకారం అయితే అట్లా ఉండటానికి వీలు లేదు అన్నదే ఇక్కడ లెక్క. ఆ చట్టాన్ని ఇంతకుముందు అమలు కానీలేదు, ఇప్పుడు అమలు చేశారు. ఇందులో వైసీపీ లబ్ధి పొంది ఉంటుంది, తెలుగుదేశం పార్టీ నష్టపోయి ఉంటుంది. అలా నష్టపోకుండా చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని నేను ఆ రోజున కూడా ప్రస్తావించాను. చీఫ్ ఎన్నికల కమిషనర్ వీళ్ళందరూ వచ్చేస్తే ఇంకేముంది, అయిపోయింది, అది పీకేస్తున్నారు, ఇది పీకేస్తున్నారు అంటే కింద అధికారుల మీద సస్పెన్షన్లు లేకపోతే ఇట్లాంటి చిన్నపాటి పనులు చేస్తారు తప్పించి ప్రతిదీ వాళ్ళు చూడలేరు, వాళ్ళు చెయ్యలేరు. దీని వెనకాల ఒక పాలసీ మ్యాటర్ ఉంటుంది. ఆ పాలసీ మ్యాటర్ని వీళ్ళు కావాలని హైడ్ చేస్తున్నాను నేను ఆ రోజు ప్రస్తావించి. ఇప్పుడు అది పాలసీ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన కూడా పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు కదా, ఆయన ఎన్నికల కమిషనర్ కానీ చేశారు కదా. ఏమైంది ఫైనల్గా? ఇవే ఉంటాయి రాజకీయాలు అంటే వార్తలు. ఇదివరకైతే కనుక పత్రికలో ఒక వార్త వచ్చిందంటే ఇది కరెక్ట్గా రాశాడరా, ఇదంటరా అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అనుకోవట్లేదు జనం. 100 అబద్ధాల మధ్యన ఒక్క నిజం రాస్తుంటే ఆ నిజాన్ని బేస్ చేసుకుని 100 నిజమని నమ్మలేకపోతున్నారు. అదే వస్తున్నటువంటి సమస్య. అసలు విషయం డైవర్ట్ అయిపోవడమే మరొక పాయింట్ అవుతున్నటువంటి రోజులు.